గట్టిగానే వచ్చింది ఈసారి. ఇక మున్సిపల్ ఎన్నికల్లో 3 పార్టీలకు చెంప చెల్లు. కాంగ్రెస్, బీఆర్ఎస్, మజ్లిస్ కుమ్మక్కు రాజకీయాలకు ప్రజలే బుద్ధి చెప్పారు. అవినీతి రికార్డులు బయటపడితే కాంగ్రెస్ మంత్రులు ముఖం చాటేయాల్సి వస్తుంది. అధికార మదంతో చేస్తున్న అక్రమాలకు చరమగీతం పాడతామంటున్నారు బండి సంజయ్. బండి సంజయ్ గురించి మాట్లాడాలి. బండి సంజయ్ని ఒక మీడియా సపరేట్గా టార్గెట్ చేస్తూ ఉంది. సపరేట్గా టార్గెట్ చేసి బండి సంజయ్ని కింది స్థాయికి పడేద్దామని ఎంత విఫల ప్రయత్నాలు చేసినా అది మీకే చెడైతుంది తప్ప మంచి జరగట్లేదు. ఎందుకంటే బండి సంజయ్ కోట్లు ఆస్తున్న ఇంట్లో పుట్టి తన తండ్రో తన అన్ననో తన ఇంకో అన్ననో పెద్ద రాజకీయ నాయకుడై ఆయన వాళ్ళ అండదండలతో ఎదగలేదు బండి సంజయ్. బండి సంజయ్ సామాన్య ఒక మున్నూరు కాపు కులంలో, ఒక బీసీ కులంలో పుట్టి అంచెలంచెలుగా ఎదుగుకుంటూ విద్యాసాగర్ రావు దగ్గర ఏ పని ఫైల్ అటుపెట్టు ఇది అటుపెట్టు అంటే ఏ చిన్న పని ఉన్నా చిన్న పనులు చేసుకుంటూ ఆఫీసులలో క్లీన్ కార్ నుంచి మొదలుకంటే ప్రతి పని ఢిల్లీ ఆఫీస్ కావచ్చు, స్టేట్ ఆఫీస్ కావచ్చు, అనేక రకాలుగా చిన్న స్థాయి నుంచి అంచెలంచెలుగా ఎదుక్కుంటూ కేంద్ర మంత్రి అయ్యిండు. ఒక్క కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పైన భారతీయ జనతా పార్టీ కాషాయ జెండా ఎగరవేస్తేనే బండి సంజయ్ని టార్గెట్ అవుతున్నాడే. మరి రిమైనింగ్ దగ్గర ఎందుకు ఎగరలేదురా నాయన అని వాళ్ళను టార్గెట్ చేయాలి కదా మీరు. డీకే అరుణ గారు నీ దగ్గర ఎందుకు కాషాయ జెండా ఎగరలేదు? ధర్మపురి అరవింద్ గారు ఒక రెండు సీట్లలో దూరంలో ఉన్నాడు, అక్కడ ఎందుకు ఎగరలేకపోయింది? రిమైనింగ్ ప్రాంతాల పైన ఎందుకు ఎగరలేకపోయింది? బడా లీడర్ ఈటెల రాజేందర్ సొంత నియోజకవర్గం హుజరాబాద్లో ఎందుకు ఎగరలేకపోయింది? ఆదిలాబాద్లో ఏమైంది? నగేష్ ఏం చేసిండు? ఆర్మూర్లో ఏమైంది? ఇవన్నీ కంపారిజన్ చేయాలి కదా. ఇక్కడ నిజామాబాద్కి చాలామందికి తెలియవలసిన విషయం ఏంటంటే, నిజామాబాద్కి కరీంనగర్కి కంపారిజన్ చేసి పదే వీడియోలు చేస్తున్న వాళ్ళకు చిన్న విజ్ఞప్తి. కరీంనగర్ పార్లమెంట్ పరిధి కావచ్చు, కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లో బండి సంజయ్కి ఎమ్మెల్యేలు లేరు. అన్ని తానే సామాన్య కార్యకర్తలకు టికెట్లు ఇప్పించుకొని గెలిపించిన చరిత్ర బండి సంజయ్కి ఉంది. ఇటు ధర్మపురి అరవింద్కి వచ్చేసరికి ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా ఉన్నారు, రామారావు పటేల్ ఉన్నాడు, ఇక్కడ రాకేష్ రెడ్డి ఉన్నారు. ఇట్లా అనేక మంది ఎమ్మెల్యేలు ఉండి కూడా వాళ్ళు కాషాయ జెండా ఎగరేయలేకపోయిన్లు. బండి సంజయ్ ఒక్కడే తానై అన్ని కూడా అన్ని కోణంలో ఆలోచించుకొని ఒక్కొక్కరికి టికెట్లు ఇచ్చి, పార్టీ అన్నప్పుడు కార్యకర్తలు ఉన్నప్పుడు చిన్న ఇబ్బందులు కామనే. ఒక కార్యకర్త నికార్సైన కార్యకర్త కూడా ఒక్కొక్కసారి టికెట్ రాకపోవచ్చు. బట్ పార్టీ కోణంలో చూస్తే ఆ నికార్సైన కార్యకర్త పార్టీ కోసం పని చేస్తే కొలగాని శ్రీనివాస్ లాగా కరీంనగర్ మేయర్ పీఠం అధిరోహించవచ్చు. ఒక సామాన్య కార్యకర్తకు మేయర్ సీట్ వచ్చిందంటే డబ్బులుండి రాలేదు కొలగాని శ్రీనివాస్కి. కేవలం ఆ పార్టీని నమ్ముకొని, బండి సంజయ్ని నమ్ముకొని పనిచేయడం ద్వారా పార్టీ అధిష్టానమైనకు పెద్దపీట వేసింది. బండి సంజయ్ను తిట్టడం ద్వారానో, బండి సంజయ్ను పదే కంప్లీట్గా ఇక కింద పడేయాలి, బండి సంజయ్ బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకున్నాడు, బండి సంజయ్ కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్నాడని మాట్లాడుతూ ఉన్నారు. ఇదే ఒకవేళ బండి సంజయ్ బీఆర్ఎస్తోనో కాంగ్రెస్తోనో పొత్తు పెట్టుకుంటే మొన్న జరిగిన ఎలక్షన్లలో, మొన్న జూబ్లీహిల్స్ బై ఎలక్షన్లలో బండి సంజయ్ అసలు ప్రచారానికే రాడు కదా. అది ఎవరిది ఎలక్షన్? సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో ఉన్న కేంద్ర మంత్రి పరిధిలో ఉన్న ఒక బై ఎలక్షన్. అది ధర్మపురి అరవింద్ అన్నాడు కదా, ఆ క్యాండిడేట్ గురించి నాకెందుకు అడుగుపో, కిషన్ రెడ్డిని అడుగుపో అన్నాడు. మరి ఒక పార్టీలో ఉండి నాకు సంబంధం లేదు అని అడగకూడదు కదా ఎవరు కూడా పార్టీలో ఉన్నప్పుడు. మరి అటువంటిప్పుడు నిజంగానే బీఆర్ఎస్కో కాంగ్రెస్కో లబ్ధి చేరాలి, బీఆర్ఎస్కే సపోర్ట్లో ఉన్నాడు బండి సంజయ్ అంటే అసలు సైలెంట్గా ఉంటే అక్కడ బీఆర్ఎస్ గెలిచేది కదా. బండి సంజయ్ ఒకవేళ గెలుస్తుందనే ప్రతి పార్టీ కార్యకర్త కోసం పనిచేస్తూ ఉంటారు లీడర్లు. అదే బండి సంజయ్ కాంగ్రెస్ జూబ్లీహిల్స్లో ప్రచారం కోసం రాకపోతే బీఆర్ఎస్కి నిజంగానే సపోర్ట్ చేస్తే బండి సంజయ్
ఆయనకు 17,000 ఓట్లు కూడా రాకపో, ఆయన ప్రచారానికే రాకపో, అసలు ఆడ కాంగ్రెసే గెలవకపో, బీఆర్ఎస్ఏ గెలిచేది నిజంగా బీఆర్ఎస్కు సపోర్ట్గా ఉంటే. ఏం మాట్లాడుతున్నారో ఏం చేస్తున్నారో అర్థం కావట్లేదు. సరే ఒకరిద్దరు టికెట్లు ఇబ్బంది అయి గెలవచ్చు, కానీ చాలామంది ఓడిపోయింది కదా. ఇదే 10వ డివిజన్ అభ్యర్థి సౌగాని కొమరయ్య సార్ నిన్న మళ్ళీ భారతీయ జనతా పార్టీలో ఎందుకో జాయిన్ అయ్యాడు. కాంగ్రెస్ కండవ కప్పుకున్నాడు, మేయర్ సీటు అన్నాడు. ఆయన ఇక డబ్బులు ఆఫర్ చేసిండ్లు పొన్నం ప్రభాకర్కు, దుద్దిల శ్రీధర్ బాబుకు, అందరికీ మంచిగానే ముందుకెళ్ళిండ్లు. సౌగాని కొమరయ్యను మేయర్ అభ్యర్థిగా పెట్టి ఒక్కొక్క బీజేపీ కార్పొరేటర్ను 4 కోట్లు, ఒక కారు, ఒక విల్లా ఆఫర్ చేసింది నిజం కదా వెల్చాల రాజేందర్ రావు. ఎవరికి మీరు తాటాకు చప్పులకు భయపడతాడా బండి సంజయ్? మీ తాటాకు చప్పులకు భయపడతాడా? భయపడు అయితే అంద కట్టర్ హిందూగా ఉండి కేంద్ర మంత్రి అవుతాడా? ఆయనే కేంద్ర మంత్రి అవుతాడా? ఇప్పటికైనా జర మారండి. ఇప్పుడు ఇక్కడ వేరే కాదు, భారతీయ జనతా పార్టీ బండి సంజయ్ ఎంపీ కేంద్ర మంత్రి, ధర్మపురి అరవింద్ ఎంపీ నిజామాబాదు, ఇక్కడ మెదక్ ఎంపీ రఘునందన్ రావు, వీళ్ళ మధ్యలోనే వీళ్ళకే లొల్లి పెట్టించే కార్యక్రమంలో బిజీగా ఉన్నారు యూట్యూబర్. నువ్వు ఏ ఇంటర్వ్యూ అయినా చేయి, బండి సంజయ్ ఏంది కరీంనగర్ ఏంది, బండి సంజయ్ ఏంది కరీంనగర్ ఏంది, ఆయన పని ఆయన చేసుకుంటూ పోతుండ్రా. బండి సంజయ్ పని బండి సంజయ్ చేసుకుంటూ పోతుండు. ఎమ్మెల్యే అయితేనో, ఎంపీటీసీ అయితేనో, జెడ్పీటీసీ అయితేనో వచ్చి హైదరాబాద్లో బండి కులికే రకం కాదు బండి సంజయ్. కేంద్ర మంత్రి అయినా కూడా ఉంటే కరీంనగర్లో ఉండాలి, లేదంటే మన పనుల నిమిత్తం బయటికి పోవాలి. హైదరాబాద్లో జల్సాలు చేయడానికి బండి సంజయ్ ఉంటలేడు. ఎమ్మెల్యేలు ఎంతమంది వాళ్ళ నియోజకవర్గంలో, సొంత నియోజకవర్గంలో ఉంటున్నారు? గుండెల మీద చేసుకొని చెప్పండి. బండి సంజయ్ ఏ విధంగా పనిచేస్తున్నారు ఒక్క వీడియో ఎందుకు రాదురాబాయ్? ప్రజాకోణంలో బండి సంజయ్ ఏ విధంగా పనిచేస్తుండు, మిగతా వాళ్ళు ఏ విధంగా పనిచేస్తుండు, ఆ ప్రజాకోణంలో పనిచేస్తేనే కదా కాషాయ జెండా ఎగిరింది. మీరు ఎంత ఆయనను డిమోట్ చేస్తే ఇంకా అంతా పైకి వస్తారు. మళ్ళా ఇక తెర వెనుక బీసీ వాదం, బీసీలు అందరు పైకి రావాలి, నల్గొండ మొత్తం రెడ్లే ఉంటారా? మరి ఏడమైంది? బండి సంజయ్ బీసీ కనిపిస్తలేడా నీకు? బండి సంజయ్ బీసీ కనిపిస్తలేడా నీకు? బీసీ వాదం అని చెప్పి బీసీలను కుంగదీసే ప్రయత్నం ఇది. ఒక్కదాంతో మొత్తం అయిపోయింది అనుకుంటున్నారా మీరు? ఫోకస్ పెట్టింది బిడ్డ, ఫోకస్ పెట్టింది, అన్నీ బయటపడతాయి. ప్రజా సమస్యలపైన ఎవడు మాట్లాడతలేరు. ఒక గుంపు ఉంటుంది, ఒక గుంపు ప్రజా సమస్యలపైన మాట్లాడారు. 6 గ్యారంటీలు ఏమైందిరా గాడిది కొడక అని గ్రౌండ్లకు ఒక్క లోగో పోదు. ఇటువంటి ప్రజావాయిస్లో వచ్చిన ఆర్టికల్ కూడా రాదు. ప్రజావాయిస్లో వచ్చిన ఆర్టికల్ కూడా 100 రోజులు 6 గ్యారంటీలు ఏమైనాయి అని అడిగినాం మేము. ఎవడన్నా అడిగిండా? ఈ గుంపు అడుగుతుందా? ఏం చేస్తారు? ఈ 6 గ్యారంటీలను మర్చిపోవాలి, 420 హామీలను మర్చిపోవాలి. రోజుకొక 3-4 నెలలు ఏదో ఒకటి తెరపైకి తీసుకురావాలి. తెరపైకి తీసుకొచ్చి ఇక మా అంతా పోటుగాళ్ళలేరని ప్రచారం చేసుకోవాలి. అది కూడా చూస్తున్నారు సమాజం. ఎటు పోతుందో చూసుకోండి, జర మీకు అర్థమవుతుంది. బండి సంజయ్ని మీరు ఎంత కింది స్థాయికి తీసుకురావాలని ప్రయత్నించినా ఆయన అంత పై స్థాయికి ఎదుగుతూ ఉంటాడు. అనేక సమస్యలు ఉంటాయి రా భయో. కార్పొరేటర్కు రావచ్చు, ఒక కార్పొరేటర్కు రాకపోవచ్చు. ఇప్పుడు జగిత్యాల్లో ధర్మపురి అరవింద్ పొట్టు తిట్టిండు. అంత మాత్రాన ధర్మపురి అరవింద్ది కిరీటం పడిపోతుంది అనుకుంటున్నారా? ఇంటర్నల్ సమస్యలు చాలా ఉంటాయి పార్టీలో. మన దగ్గరికి వచ్చేటతోనే ఇక కెమెరాలు పెట్టగానే మొత్తం ఆయన చెప్పిందే నిజమవుతుందా? మారండి ఇప్పటికైనా, మీకే మంచిది. ఒకసారి మా ప్రజావాయిస్ జర్నలిస్ట్ మిత్రులు ఏమేమి రాసుకొచ్చిందో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం స్టేట్ వైజ్గా. ఆసిఫా